హాయ్ హలో ఫ్రెండ్స్, రామ్ ర్యాపిడ్ యాక్షన్స్ మిషన్ అనే సినిమా జనవరిలో థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో సూర్య, అయ్యల సోమయాజుల హీరోగా, ధన్య బాలకృష్ణ హీరోయిన్గా నటించారు. 2 గంటల 22 నిమిషాలు ఉండే ఈ సినిమాలో ఎలాంటి రొమాన్స్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ లేవు. కానీ హీరో చెప్పిన ఒక బూత్ డైలాగ్ ఉంటుంది. అది మీ ఇంట్లో ఉండే పిల్లలు వినకుండా చూసుకోండి. ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, హీరో సూర్య యాక్టింగ్, హీరోయిన్ ధన్య లుక్, సాయి కుమార్ డైలాగ్స్, భానుచందర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారి ఈ సినిమాను చూడవచ్చు అనిపించింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఓ మేజర్ కొడుకు తన తండ్రి దేశం కోసం చనిపోయాడని తెలిసి చిన్నప్పటి నుంచి తన తండ్రితో ఉండలేకపోయానని కోపంతో దేశసేవ చేయడానికి ఇష్టం లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు. అలాంటి హీరో దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తిగా ఎలా మారాడు, అలాగే రామ్ ర్యాపిడ్ మిషన్ అంటే ఏమిటి అనేది ఈ సినిమా కథ. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇంతకుముందు చాలా దేశభక్తి సినిమాలు వచ్చాయి. కానీ ఈ రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అనే సినిమాని దేశభక్తికి కమర్షియల్ టచ్ ఇచ్చి ఈ సినిమా తీసి డైరెక్టర్ చాలా రిస్క్ చేశాడు అనిపించింది. ఇంకా ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్లో సూర్య యాక్షన్ సూపర్గా ఉంటుంది. దేశభక్తి అంటే ఇష్టం లేని అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడిలాగా సెకండ్ హాఫ్లో దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సీనియర్ ఆఫీసర్ క్యారెక్టర్లో, ఇంకా యాక్షన్, ఎమోషనల్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్లో సూర్య ఆకట్టుకుంటాడు. హీరోయిన్ ధన్య బాలకృష్ణ లుక్ అందరినీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా శుభలేఖ సుధాకర్ క్యారెక్టర్లో ఉగ్రవాదానికి రాజకీయానికి ఉన్న సంబంధాన్ని చక్కగా చూపించాడు డైరెక్టర్. అలాగే సాయి కుమార్ సీనియర్ ముస్లిం ఆఫీసర్ క్యారెక్టర్లో కూడా చాలా బాగా నటించాడు. యాక్షన్ సీన్స్ కూడా బాగుంటాయి. ఇంకా క్లైమాక్స్లో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే సీన్స్ కూడా మనకు నచ్చుతాయి. అలాగే సాయి కుమార్ చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా బాగుంటాయి. సినిమాలో ఉన్న విజువల్స్, కెమెరా యాంగిల్స్, క్లైమాక్స్ ఈ సినిమాకి ఒక బిగ్ ప్లస్ అని చెప్పవచ్చు. కాకపోతే రొటీన్ కథ, ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ రొటీన్గా ఉంటాయి. అదొకటి ఈ సినిమాకి మైనస్గా మనం చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే, దేశభక్తి సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక ఈ సినిమాకి నా తరపున నేను ఇచ్చే రేటింగ్ 2.7/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రామ్ ర్యాపిడ్ మిషన్ అనే సినిమా రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ సినిమా కనుక మీరు చూసినట్టయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ తెలపండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.